దాదాపు 35,000 పెట్టి డీజే మైక్ 2 అయితే కొనేసిన. మన ఇండియాలో 35,000 ఉన్నది, కాకపోతే ఇక్కడ 34,500 రూపాయలకు ఉన్నది. అంతే 500 రూపాయలు తేడా అంతే. నేను కక్కుర్తి పడి ఎప్పుడు టాంచి ఏంద్రా అంటే 100 రూపాయల మైక్ అనేది వాడతాను ఓరిది. ఈ కక్కుర్తి కంటెంట్ మీద అయితే ఎక్కువ రోజులు అయితే ఉండకూడదు వస్తుంది. నేను ఏం చేసిన అంటే రూపాయి ఎత్తి పెట్టుకుని ఇంకా లాస్ట్ కి మైక్ కొనేదానికి అయితే వచ్చిన. నేను ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తాను. ఆ జీతం అయితే నేను రూపాయి పెట్టి అయితే కొనుక్కోవాలి. ఇది ఎలా కొనేవారా అంటే ఇంకా ప్రమోషన్ యూట్యూబ్ లెక్క మొత్తం అంతా కలిపి అయితే కొనేస్తున్నా. మీరు కూడా అంతే, ఫస్ట్ మీ జీతంతో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు. యూట్యూబ్ నుంచి వచ్చే మాత్రం కొనుక్కోండి గ్యాడ్జెట్లు, కెమెరాలు ఏమైనా. చెప్పినా కదా మీకు, నేను 120 దినాలు పెట్టి మైక్ అయితే కొన్నానండి. మన ఇండియా లెక్క 34,000. యాక్చువల్ గా డీజే మైక్ మినీ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే ఒకటేసారి మంచి మైక్ అయితే తీసుకున్నా. అతను కూడా 50 దినాలు తీసుకున్నాడు, అంటే 15,000 రూపాయలు. ఒరే 15,000 ఆడా 30,000 ఆడరా, 15,000 ఫ్యూచర్లు అన్ని పోతాయని అని చెప్తే సరే డీజే మైక్ 2 తీసుకున్నాడు. మనం తీసుకునేసినాం కానీ కాకపోతే ఇక్కడ డ్రోన్లు అయితే ఉన్నాయి, వేలల్లో ఉన్నది, కాకపోతే లక్షల్లో కూడా ఉన్నాయి. ఈ డ్రోన్లు కొంటాం కానీ కాకపోతే బయట దేశాలు తిరిగినప్పుడు కొన్ని దేశాలు ఇవి అల్లో ఉండవు, అదే తలనొప్పి. ఇప్పుడు నేను 35,000 పెట్టి మైక్ కొన్నా కదా, అదే లెక్క కేంద్రం అంటే బొడ్డ డ్రోన్ అయితే వచ్చేది. మైక్ మినీలో స్టోరేజ్ ఆప్షన్, రిసీవర్ కేంద్రం అంటే టచ్ స్క్రీన్ అవన్నీ ఉండవు. రెండు గుర్తులు ఉంటాయి చూడు, అంటే ట్రాన్స్మిటర్ అవి రెండు వచ్చాయి. ఒక లొగ్గొట్ట ఉన్నా చూడు, అంటే రిసీవర్ ఉంటుంది, అదొకటి వచ్చేది. ఇది మన ఇండియా లెక్క 15,000 ఉన్నది. ఇంకా ట్రాన్స్మిటర్ రిసీవర్ అయితే వత్తది అయితే 9,000 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు నేను తీసుకున్న డీజే మైక్ 2 ఏంటంటే ఇదే మా ఫుల్ కిట్ అయితే దాదాపు 120 దినాలు, సింగిల్ కిట్ నా చూడు అదైతే 80 దినాలు, అంటే మన ఇండియా లెక్క 22,000 రూపాయలు. ఒక పక్క యాక్షన్ కి, ఇంకొక పక్క వ్లాగింగ్ కి, ఇంకొక పక్క బైక్ రైడింగ్ కి యాక్షన్ 5 ప్రో తప్ప ఇంకే కెమెరా దీని ముందర పనికిరాదు. ఇది మన ఇండియా లెక్క దాదాపు 43,000 రూపాయలకు వచ్చేది. నేను ఈ కెమెరా అయితే కొందాం అనుకున్నా, కాకపోతే ఎప్పుడైతే నేను యాక్షన్ 5 కెమెరా చూశాను, ఇది డీజే కెమెరా, ఇదైతే వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ కాదు, డస్ట్ అండ్ రెసిస్టెంట్ కాదు. అదే యాక్షన్ 5 అయితే డస్ట్ అండ్ రెసిస్టెంట్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే మనం మెమరీ కార్డు మర్చిపోయినా ఇబ్బంది అవుతా ఈ కెమెరాలో. కాకపోతే యాక్షన్ 5 కెమెరాలు అలా కాదు, ఇంటర్నల్ గా దాదాపు 47 GB ఇచ్చాడు. గానా సాడికి ఈ కెమెరా ఎందుకని చెప్పి యాక్షన్ 5 కెమెరా అయితే కొంటా తొందరలో. 5,000 రూపాయలు 10,000 రూపాయలు మైక్ పెట్టి కొనుక్కోవచ్చు కదా, ఎందుకు ఇంత పెద్ద రేటు పెట్టుకునేవారా అంటే రేపు నేను ఇండియా పోతే ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేస్తా, సో మంచి మైక్ ఉండాలి కదా, అందుకే ఈ మైక్ అయితే కొన్నాను. మనకు వీడియో ఎంత ముఖ్యం, వాయిస్ కూడా అంతే ముఖ్యం. ట్రావెలింగ్ కి నెక్స్ట్ గ్యాడ్జెట్ ఏం కొంటారు అంటే ఈ నెల లాస్ట్ లో 16 Pro Max అయితే కొంటాను. అలానే ఇండియా పోయిన తర్వాత యాక్షన్ 5 Pro కెమెరా అయితే కొంటాను. ఎందుకురా నీకు అంత హెచ్చు, ట్రావెలింగ్ మామూలుగా చేయొచ్చు కదా అంటే, యుద్ధానికి పోయినప్పుడు సామాన్లు తీసుకోవాలి మా, అంతేగాని ఒత్తబెత్తలు పోతావు చెప్ప. ఈ మైక్ గురించి ఇంకో వీడియోలో ఏంటంటే నేను వివరంగా చెప్తాను, సరేనా.